కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావడంతో రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల సమన్వయంతో ఈ నెల 19 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాకారులు ఆట పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడంలో భాగంగా పౌర సంబంధాల శాఖ విజయోత్సవ కార్యక్రమాలను చేస్తుంది. అందులో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో పాట ద్వారా వివరిస్తూ ఆటపాట ద్వారా వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో మనం చూసుకున్నట్టయితే నవంబర్ నెల నుంచి ముఖ్యంగా డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా ఈ విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో కళాకారులు అయితే గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ముఖ్యంగా తమ ఆటపాట ద్వారా అయితే ప్రభుత్వ పథకాలను అయితే వివరిస్తూ ఉన్నారు. మనతో పాటుగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాల భాగంగా ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తున్నారు, ఎలాంటి పాటల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారన్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముఖ్యంగా ప్రజా విజయోత్సవ వాళ్ళు ఏ విధంగా కొనసాగుతున్నారు, ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత ఈ జరిగినటువంటి ఒక సంవత్సరము కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మాకు 2 రోజులుగా ఒక ట్రైనింగ్ సెక్షన్ పెట్టి దాంట్లో మరి ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి ఒక 9 పాయింట్స్ ఇచ్చి దాని మీద ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని మీద పాటలు అల్లుకొని మరి గ్రామాలలోకి వెళ్ళి మేము ప్రజలను మోటివేషన్ ఈ పథకాల గురించి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మంచిర్యాల జిల్లా నుంచి మరి 2 టీములుగా ఏర్పడి మరి ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలలో మోటివేషన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలను ప్రత్యేకంగా మరి శ్రద్ధ పెట్టి వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ కాకుండా కొన్ని ఎక్కువ గ్రామాలు కూడా ఎక్కువ జనాలు ఉన్న చోట మా వాహనాన్ని ఆపి వాళ్లకు ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో భాగంగా 6 గ్యారెంటీలతో ఏ విధంగా అధికారులకు వచ్చిందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, అమలైనటువంటి పథకాలు ఏ విధంగా అమలు కావడం జరిగింది, అమలు కాని పథకాలను ఎప్పటి వరకు అమలు చేస్తామన్న విషయాలను వీళ్ళైతే తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అయితే గ్రామాల్లోకి వెళ్ళి అయితే వీళ్ళు విస్తృత ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కళాకారుల బృందం మాత్రం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అయితే పలు గ్రామాల్లో ఇప్పటికైతే విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ప్రజా విజయోత్సవాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో మాత్రం ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాత్ర గొప్పగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కుమార్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.